వేములపాటి అజయ్ గారు జాతీయ మీడియా ప్రతినిధి, జనసేన పార్టీ క్రమశిక్షణ విభాగం హెడ్. ఈ రకంగా చూసుకుంటే నెల్లూరు కాదు మొత్తం భారతదేశం మొత్తం కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఎక్కడికైనా పోవచ్చు. జనసేన పార్టీని ఉత్తేజపరుస్తూ శక్తివంతం చేస్తూ ఎక్కడైనా ఉండొచ్చు. మీ ప్రొటెస్ట్ ఏమైనా ఉంటే పార్టీ కార్యాలయంలో చేయండి. మీరు సేవ చేసి గుర్తింపు పొందాలనుకుంటే ప్రజల్లో తిరగండి. లేదు పోటీతత్వంతో మరిన్ని ఉద్యమి నమోదు చేయాలి. అంతేగాని స్వపక్షం పార్టీ ఒక బహిరంగ సభ జరుగుతున్నట్టు ఉద్దేశపూర్వకంగా మీరు ఎంటర్ అయ్యి దాడికి ప్రయత్నించడం, కర్రలు తీసుకొని కొట్టడానికి ముందుకు రావడం మీరు సిగ్గుపడాల్సిన విషయం ఉంది. ఈ రోజును ఏ పార్టీనైతే ఉపయోగించుకొని మీరు నాయకులుగా చలామణి అవుతున్నారో నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే మీరు పరిశీలించుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి. ఇక్కడున్న నాయకులు మనం ఏం చేశామో, పార్టీ తరఫున మనం ఏం పొడిచామని మనకు గౌరవం ఇవ్వాలనేది ఒకసారి ఆలోచించుకోండి. గతంలో కూడా చూసాం, వీధుల మీదకెక్కి మాకు రావాల్సిన గౌరవాలు రాలేదు అని చెప్పి పార్టీ పరువు తీసిన పరిస్థితి అయితే మేము చూసాము. మనం ఏం చేస్తే ఈరోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందుతున్నారు అనేది ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతో తగ్గి ఎంతో సమన్వయంతో ఎన్నో విమర్శలను ఎన్నో దాడులను ఎదుర్కొని ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నారు. వారి స్ఫూర్తితో ముందుకెళ్ళాలి.